ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 12, 13, 14 తేదీలలో ఒకే ఒక పెద్ద అదృష్టం అయితే కలిసి రాబోతుందండి. ఒక గుడ్ న్యూస్ని అయితే వినబోతున్నారు వారు. కానీ ఈ వ్యక్తి ద్వారా జరిగేది శ్రీ ఏంటి వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అస్సలు ఆ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఎటువంటి రాజ్యయోగం పట్టబోతుంది, ఆ వ్యక్తి ద్వారా ధన ప్రాప్తి అనేది మీకు ఏ విధంగా కలగబోతుంది, అసలు ఆ వ్యక్తి వల్ల నష్టమా లాభమా, ఎటువంటి నష్టాలు రాబోతున్నాయి, ఆ నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క మిథున రాశి వారు వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మిథున రాశి వారు గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ని స్వీకరిద్దాం. మరి ఈ వీడియోలో అయితే ఎక్కడ కూడా క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి దానికంటే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక మిథున రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే గనక ఈ యొక్క మిథున రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులండి. చాలా చాలా సున్నిహితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. వీరి వరకు కనుక ఏదైనా కానీ నష్టం కలిగిన, ఎదుటి వారి కారణంగా ఏదన్నా హాని కలిగిన, ఏదన్నా ప్రమాదం జరిగిన మీరు ఎదుటి వారి అంటే ఎదుటి వీరిని మోసం చేస్తారు అని చెప్పి తెలిసినా కూడా మీరు అస్సలు తట్టుకోలేరు అన్నమాట. అన్ని విషయాలలో కూడా, ఇతరుల విషయాలలో కూడా సైలెంట్గా ఉంటారు. ఏదైనా వీరి వరకు వస్తే మాత్రం తాడో పేడో తేల్చుకుంటారు. అంతవరకు ఉన్న మొహమాటం కానీ సిగ్గు అన్నీ కూడా పక్కన పెట్టేసి దేనికైనా రెడీ, ఏదైనా అది జరుగుతుంది అన్నట్లుగా నిలబడతారు. వారి దాకా ఏదైనా వస్తే కనుక ముఖ్యంగా మిథున రాశి వారు కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇస్తారు. ఇటు వీరి యొక్క లైఫ్ టర్నింగ్ కానీ, పిల్లల్ది కానీ, తోబుట్టువులు కానీ, తల్లిదండ్రులు కానీ చాలా చాలా ఇష్టంగా చూసుకుంటారు. వారికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, నలుగురిలో వారి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ, వీరికంటూ సంఘంలో ఒక మంచి పేరు, ప్రఖ్యాతలు, గుర్తింపును తెచ్చుకుంటూ ఎప్పుడూ కూడా మిథున రాశి వారు ఒక స్టేజ్లోనే ఉంటారు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది అంటే, మీరు చూడడానికి చాలా సైలెంట్గా, ఎవరితోనూ మాట్లాడడానికి కూడా ఇష్టపడనట్లుగా, వారి పనంతటా వారే ఏ పని చేస్తున్నామా ఆ పనిలో మనం సక్సెస్ఫుల్గా, ఏ బద్ధకం లేకుండా, నీట్గా, నిజాయితీగా ఆ పని పట్ల మనం శ్రద్ధ వహిస్తున్నామో, అది పూర్తి చేస్తున్నామా టైంలో టేబుల్ వేసుకుంటారన్నమాట. వీరు ఏది కూడా అంత ఈజీగా, నిర్లక్ష్యంగా చెయ్యరు. ఒకవేళ మిథున రాశి వారు అమ్మాయిలనుకోండి, అటు ఇంటి పని, వారికి ఏదన్నా కానీ జాబ్ ఉంటే ఇటు రెండింటి పనిని నెగ్లెక్ట్ చెయ్యరు. ఇటు జాబు పనిని నెగ్లెక్ట్ చెయ్యరు. దేంది దానికే ఇచ్చే విలువ దానికి ఇచ్చుకుంటూ, అంటే న్యాయం చేసేదానికి చేసుకుంటూ, ఎక్కడా కూడా మీరు తగ్గకుండా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంలో మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ముందుంటారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారు ఒకరి కింద లొంగటానికి కానీ, ఒకరిని
ఎక్కువగా పోగేసి ముంచేసి మాటల్లో మభ్యపెట్టేసి వారి నుంచి ఏదన్నా కానీ ఆశిద్దాము అని, అంతేకాకుండా వీరి యొక్క గొప్పలు అనేవి బయటకు వెళ్ళి చెప్పుకోవడం కానీ, వీరి గురించి డబ్బులు కొట్టుకోవడం కానీ ఇలా చెయ్యరు. మిథున రాశి వారు చాలా అంటే చాలా సైలెంట్గా ఉండే వ్యక్తులు. ఏదైనా కానీ ఎదుటివారు వీరిని గురించి పొగడాల్సిందే తప్ప వీరు ఎప్పుడూ కూడా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే మనస్తత్వం మిథున రాశి వారిది. ఇప్పుడు వీరి దగ్గర ఎన్ని లక్షలు ఉన్నా కానీ కూడా బయటకి మాత్రం చాలా సింపుల్గా కనిపిస్తారు. ఏమీ లేనట్టు. అంటే మా దగ్గర ఇంత ధనం ఉంది, మా దగ్గర ఇంత హోదా ఉంది, మా దగ్గర ఇంత పలుకుబడి ఉంది, మాకంటూ ఒక గుర్తింపు ఉంది అని చెప్పి వీరి యొక్క మాటల్లో కానీ వీరి యొక్క పనుల్లో కానీ ఎక్కడ కూడా కనపడనివ్వరు. మామూలుగా చాలా నార్మల్గా ఉంటారు. కానీ మిథున రాశి వారు చేసే పనిలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. దానికోసం కష్టపడతారు. ఏదైనా కానీ పనిని కనుక అనుకున్నట్లయితే అది పూర్తి అయ్యేంత వరకు నిద్రపోని తత్వాన్ని కలిగి ఉంటారు. 100% వరకు ఇస్తారు. దీనికోసం చాలా చాలా ఒత్తిడికి గురి అవుతారు. అయినప్పటికీ కూడా అది 10 మందికి నచ్చినట్లుగా చేస్తారు. అందులో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు. ఇక మిథున రాశి వారి గురించి మనం వేరొక కోణంలో ఆలోచించుకుంటే వీరి నుండి మంచి సహాయాన్ని తీసుకొని అంటే సమయాన్ని పొందేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇటు పుట్టింటి వైపు తల్లిదండ్రులు కానీ తోడబుట్టిన వాళ్ళు కానీ లేదా వేరే ఇతరుల అయినా కానీ పుట్టింటి వైపు బంధువులు కానీ లేదా అత్తింటి వైపు బంధువులు కానీ వీరి నుంచి మంచి సహాయం ఎప్పుడు కూడా పొందుతూనే ఉంటారు. వీరికి ఏదైనా అవసరం కనుక వస్తే వెంటనే వీరు గుర్తిస్తారు. వారి యొక్క అవసరాలను తీర్చుకుంటారు. వీరు వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం కోసం అంటే వారి యొక్క అవసరాలను తీర్చడం కోసం ఎప్పుడు కూడా ముందడుగులోనే ఉంటారు తప్ప నేను చెయ్యను, నేను పెట్టను, నాకు చేత కాదు, నా వల్ల కాదు అని చెప్పి ఎప్పుడు కూడా తప్పించుకునే ప్రయత్నం కానీ లేదా ఆ పని చేయడానికి పడకుండా ఉంటారు. మొహాన్ని చెప్పేస్తనం కానీ ఇలా ఎప్పుడూ చెయ్యరు. వారి అవసరాలను ఖచ్చితంగా మిథున రాశి వారు తీరుస్తారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రం పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.